పవిత్రతను విలువని 93% పైబడినటువంటి పేద వర్గాల గుండె చప్పుడే ఈ భారత రాజ్యాంగం అని తెలుసుకొని నిజాయితీగా ఈ భారత రాజ్యాంగం ప్రచారంలో లేకపోతే భారత రాజ్యాంగం ద్వారా పొందాల్సిన సర్వ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉన్నదని గ్రహించినటువంటి గొప్ప మేధావి రాజకీయ నాయకుడు బహుజన ఉద్ధారకుడు గౌరవ విశాలాన్ మహారాజ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, భారత రాజ్యాంగ ప్రేమికుల్ని కూడగట్టుకొని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా నేడు ఈ భారత రాజ్యాంగ రథయాత్రని నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాయబడ్డ 70 సంవత్సరాలకు పైబడి మోసగించబడుతున్న పాలకుల నయవంచనని, ఈ దేశానికి రాష్ట్రానికి పాలకులు ఎవరు అనేది మనందరికీ తెలుసు. నయవంచన చేస్తున్నటువంటి ఆ అంశాన్ని పట్టుకొని భారత రాజ్యాంగమే నిజమైన దేశభక్తి, ఈ దేశభక్తి అంటేనే ఈ దేశంలో 93% ప్రజల యొక్క ఆత్మసాక్షి అని చెప్పి గొంతెత్తి చెప్పడానికి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీకి ప్రత్యేకమైన జైవీములు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నేడు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని గ్రామ పంచాయతీ దాకా జెండా వందన కార్యక్రమం దగ్గర ఏ ఒక్కరు కూడా నాకు తెలిసి అక్కడో ఇక్కడో మా వల్ల కొంత అవేర్నెస్ అయినటువంటి అధికారులతోటి, మా వల్ల అవేర్నెస్ అయినటువంటి ఆయా గ్రామ పరిధిలలో అధికారుల ఫోర్స్ తోటి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మని, భారత రాజ్యాంగ చిత్రపటాన్ని పెట్టి అక్కడక్కడ జెండా వందనం చేశారు. కానీ రిమైనింగ్ చాలా ప్రాంతాలలో భరతమాత బొమ్మని, గాంధీని పెట్టి ఈ 26 జనవరి చేస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైన ఆ విషయాన్ని సమాజానికి క్లియర్ గా తెలియజేయడానికే ఈ యాత్ర ప్రారంభించామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఈ దేశానికి 2 స్వతంత్రాలైతే, ఒకటి ఆగస్టు 15, 1947లో వచ్చినటువంటి ఈ దేశ భూభాగానికి స్వతంత్రం వచ్చినటువంటి భౌగోళిక స్వతంత్రం అంటారు దాన్ని. భూభాగానికే స్వతంత్రం కోసం గాంధీ అండ్ కో కంపెనీ ఆనాడు ఫైట్ చేయొచ్చు కాక, కానీ ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి 93% ప్రజలకు దిక్కు మొక్కు భరోసా భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న సంగతిని మేము నిజాయితీగా చెప్పదలుచుకున్నాం. ఏ ఒక్కరైనా ఈ రోజు ఏ ఒక్కరైనా అది కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని, పేదల పక్షమే నా పక్షపాతం అని ఎర్రి మాటలు, దొంగ మాటలు చెప్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, ఈ రోజు భారత రాజ్యాంగం యొక్క విలువని చెప్పడానికి సమాజంలోకి ఎందుకు బయలుదేరలేదని సందర్భంగా మేము క్వశ్చన్ వేస్తా ఉన్నాం. అంటే మీరంతా ఒకటే పాలక పక్షం. భారత రాజ్యాంగం యొక్క నిజాన్ని, భారత రాజ్యాంగం యొక్క విలువైన సమాచారాన్ని బడుగు బలహీన వర్గాలకు తెలిస్తే మేము ఈరోజు ఈ మాత్రమన్నా తెల్లబట్టలు వేసుకొని ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతుకుతున్నామంటే దానికి కారణం భారత రాజ్యాంగం, దాన్ని రూపకల్పన చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వెలుగులోకి వస్తారనే మీ కుట్రలు ముందే పసిగట్టి ఈ భారత రాజ్యాంగ రథయాత్రలు కావచ్చు, భారత రాజ్యాంగ దినోత్సవం కావచ్చు, సంపూర్ణమైనటువంటి మెసేజ్ తెలియజేయకుండా మీరు కుట్రలు చేస్తారు. మీరు కుట్రలు చేయడానికే పుడితే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్న ఈ పాలక వర్గాలకి, మీరు కుట్రలు చేయడానికే పుట్టినట్టుగా నిరూపణ చేసుకుంటూ వస్తా ఉన్నారు. మీ కుట్రలన్నీ బట్టబయలు చేసి సమాజాన్ని చైతన్యం చేయడం కోసమే ధర్మ సమాజ్ పార్టీ బయలుదేరిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంత గర్వించదగ్గ రోజు ఈ రోజు. భారతదేశంలో పార్లమెంటు సాక్షిగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ ఈ రోజు ఈ దేశానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, ఏం చెప్పాలి? మిస్టర్ నరేంద్ర మోడీ, నీ ప్రసంగం ఏమై ఉండాలి? ఈ రోజు భారత రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అమాయక ప్రజల ఓట్లతోటి రాజ్యంలోకి వచ్చేదాకా ఒక మాట, రాజ్యంలోకి వచ్చినాక రెండో మాట చెప్పే మీ ఆలోచనల్ని మేము పసిగట్టగలిగినాం.
తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు విశారవన్ గారి నాయకత్వంలో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏ ప్రజల తరపున నాయకత్వం రానియకుండా వ్యూహాలతో కుట్రలతో ముందుకొస్తున్నారో దాన్ని చీల్చి చెందడానికి ధర్మ సమాజ్ పార్టీ అంతే వ్యూహాలతో బయటకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం లేకపోతే ఈ బడుగు బలహీన వర్గాలకు ఈ మాత్రమన్న జీవితం లేదు కదా. మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు దాపెడతా ఉన్నారు? ఒకవేళ కుట్రలతోటి వారు దాపెడితే పార్లమెంటు సాక్షిగా గౌరవ రాహుల్ గాంధీ ప్రతి నిమిషానికి ఒకసారి రాజ్యాంగ బొమ్మని పుస్తకాన్ని తీసుకొని చూపిస్తా ఉంటాడు అక్కడ. మరి ఎందుకు నువ్వు డైరెక్షన్ ఇవ్వలేదు మిస్టర్ రాహుల్ గాంధీ గారు? రేవంత్ రెడ్డి గారికి ఒక ఆర్డర్ పాస్ చేసి భారత రాజ్యాంగం ఉంటేనే మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రం మనగడ ఉండాలి అంటే అంబేద్కర్ నామస్మరణ చేయకపోతే మనకు బతుకు లేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఆ జీవో పాస్ చేసి ఆ ధర్మ సమాజ్ పార్టీ అడుగుతున్నటువంటి న్యాయమైన దానికోసం నువ్వు సంతకం చేసి జీవో చెయ్యి అని ఎందుకు అనలేదు మిస్టర్ నరేంద్ర మోడీ, మిస్టర్ రాహుల్ గాంధీ? అంటే ఇద్దరు తెరయనక ఒకటే ఆట. అది మనువాద రాజకీయ మీ ముత్తాతల ఆట. దాన్ని చీల్చి చెండాడిన మా బహుజన యుద్ధ రాజకీయ యోధుడు మాన్యవర్ కాంశీరామ్ ఇంకా మాలో బతికే ఉన్నాడు. మాన్యవర్ కాంశీరామ్ని మేము పురికిపుచ్చుకొని భారత రాజ్యాంగం యొక్క విలువైన సమాచారాన్ని ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మారుమూల గ్రామంలో తెలియజేయడానికి మేము ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మీకు లెటర్లు పంపగలిగినాం. ముఖ్యమంత్రి మనసు ముట్టడి, మేము అసెంబ్లీ ముట్టడి అని, ఎమ్మెల్యేల ముట్టడని, మంత్రుల ఇండ్ల ముట్టడని అనలే. కొంచెమన్నా నీకు మనసు ఉందేమో. నిన్ను మనసు కదిలించడానికి 1,00,000 ఉత్తరాల పోస్టు కార్డుల ఉద్యమం కూడా జరిగింది 2-3 రోజుల క్రితము. అందులో ఏముంది? అయ్యా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులందరూ భారత రాజ్యాంగం అంటున్నారు కదా. మన అమిత్ షా గారు పార్లమెంటులో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని ఏందా మీ ఘోర అంటే మాకు అంబేద్కరే కావాలని పార్లమెంట్ సాక్షిగా మీరు మొత్తుకున్నారు కదా. మరి ఎక్కడన్నా కన్సర్న్ ఉంటుందేమో పేద ప్రజల మీద, భారత రాజ్యాంగ వ్యవస్థ గురించి చెప్తారేమో అని మా నాయకుడు రాజ్యాంగ చిత్రపటాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని జరగబోయే జెండా వందనం కార్యక్రమం దగ్గర రెండింటిని ఉంచి ప్రజలకు ఒక విలువైన సందేశాన్ని ఇవ్వాలని 1,00,000 ఉత్తరాలు మీకు పోస్ట్ చేస్తే దాన్ని కూడా మీరు పట్టించుకోకపోవడము, మీరంతా ఒకటే వైఖరి, అదే మీరు అగ్రకుల పాలకుల వైఖరిని తేటతెల్లమైపోయింది. ఒకవేళ నిజంగానే నీకు ఆలోచన ఉంటే భారత రాజ్యాంగం గురించి రోజు మాట్లాడుతున్నట్టుగా ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళు న్యాయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్ని సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా, రాజకీయంగా కింది వర్గాలని వాళ్ళు అవేర్నెస్ చేస్తా ఉన్నారు. వాళ్ళ విలువైన పని పట్టుకున్నారని చెప్పి మాకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈ రోజు మేము అర్జీ పెట్టుకున్నా, మేము ఉత్తరాలు పంపించిన ప్రతి జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇంతవరకు దాన్ని పట్టించుకోకపోవడం అంటే మీరంతా ఒకటే వైఖరితో ఉన్నారు. కాబట్టి మీరంతే ఉండండి. రాబోయే కాలంలో దీన్ని ఉధృతం చేసి భారీ సమాజాన్ని కూడా కలుపుకొని మేము భారత రాజ్యాంగాన్ని తెలియజేస్తా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పుట్టినటువంటి ఒక గొప్ప అవకాశం. భారత రాజ్యాంగం పుట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి అత్యంత విలువైన కష్టం మీ అందరికీ తెలిసి కూడా నిర్లక్ష్యం చేయడం తగదు అని ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కేంద్రంగా జిల్లా నాయకులంతా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకున్న బీఆర్ఎస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఇంత గొప్ప కార్యక్రమాన్ని మేము మొదలు పెడితే కనీసం ఏ ఒక్క వచ్చి కూడా మద్దతు ఇవ్వకపోవడం అనేది మీ లోపాయికారి గుణం మాకు అర్థమైంది. మీరంతా ఒకటే అని మాకు మీ సమాచారం బయటపడింది. కాబట్టి
నల్లగొండ క్లాక్ టవర్ సందర్భంగా ఈ కేంద్రం నుంచి మీకు ఒక విలువైన సమాచారాన్ని తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ సభలన్నీ పెడుతూ వచ్చే స్థానిక ఎన్నికల వ్యూహంలో భాగంగా మీ కాగితాలు ఎవరితో నింపించుకుంటున్నారు, ఎవరికి లబ్ధిదారులు అనే తతంగం అంతా నిన్న మొన్న జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు విఫలమైపోయినాయి. విషయం ఏంటంటే మీకు గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీకి గాని, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల అధినాయకులకు గాని విషయం అంతా తెలుసు. ఏంటది? ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, అత్యంత పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మత మైనార్టీలు అనే విషయం మీకు తెలిసినప్పుడు నిర్మోహమాటంగా మీరిచ్చే లబ్ధిదారుల ఆ పథకాలను తయారు చేసే రూపకల్పనలో క్లియర్ గా ఏ వర్గాల వాళ్ళు పేదలు అని 75 సంవత్సరాలుగా మీరు చూస్తున్న పని, పేదలెవరు, ఉన్నత వర్గాలు ఎవరు అని తెలిసిన దానికి మీరు గ్రామ సభలు పెట్టి కన్ఫ్యూజ్ చేయకుండా ప్రతి గ్రామంలో లబ్ధిదారులు సుమారు 100కు పైబడి ఉన్నారు. అందరికి ఇచ్చే దమ్ము మీకుంటే మీరు ఆ ఉచిత పథకాలన్నింటినీ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాలక వర్గాలు మీరైనప్పుడు మిగతా బాధిత కులాలన్నీ పాలిత వర్గాలు కాదు కదా, బాధింపబడ్డ వర్గాలే అనే సంగతి మీకు తెలిసిన తర్వాత రాజకీయ కుట్రలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఆటలు ఇంకెవరు కూడా పసిగట్టలేరు అనే ఒక అంచనాతో మీరు ముందుకు పోతే రాబోయే కాలంలో బొక్కబోర్ల పడడం అనేది ఖాయమని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన రాజకీయ చైతన్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం అది మీకు కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి నిర్మోహమాటంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా మీరు ఏదైతే చైతన్యంగా ఏదైతే ప్రజల్ని ఆయా అంశాల ద్వారా మీరు ప్రజల్ని ఆదుకోవాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా పేద వర్గాలకు ఆ పథకాలను అందించే కార్యక్రమం చేస్తే మీరు అమాత్రమన్న సహకారం అందించినట్టు. ఒకవేళ మీ రాజకీయ లబ్ధి కోసమే కుట్రలు చేస్తే రాబోయే కాలంలో కుట్రలన్నీ భద్రం చేసి ధర్మ సమాజ్ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద పేదలందరూ ఏకం చేసుకొని ఒక మహాయుతంగా మారబోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని ఎట్లో నిర్లక్ష్యం చేస్తా ఉంటారు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి విలువైన సమాచారాన్ని పేద ప్రజలకు అందనివ్వరు. ఆ బాధ్యత మేము స్వీకరించామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలుకుంటే గ్రామ స్థాయి వార్డు మెంబర్ దాకా ఈ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో భారత రాజ్యాంగం యొక్క విలువైన సమాచారాన్ని గ్రామ గ్రామానికి మీరే తెలియజేసి రేపు రాబోయే కాలంలో రేపల్లించే ప్రతి విద్యా సంస్థల్లో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన పీఠికలోని సారాంశాన్ని కూడా ప్లెడ్జ్గా చదివించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఆల్రెడీ మా లెటర్ల ద్వారా మీకు ఉత్తరాల ద్వారా తెలియజేసినాం, రిప్రజెంటేషన్ల ద్వారా తెలియజేసినాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు జనగణమన ఇంకేమైనా ప్రార్థన ఉంటే చేసుకోండి. కానీ ఈ భారత రాజ్యాంగం యొక్క పీఠికని తెలియజేయడం వల్ల భారతదేశంలో అంతరాలు లేకుండా సమానంగా స్వేచ్ఛగా సోదరాభావంతో ప్రజలందరూ ఎట్లా కలిసిమెలిసి బతకొచ్చు ఆ పీఠికలో ఉన్నది. కాబట్టి తప్పకుండా దాన్ని మీరు చదివించాల్సిన బాధ్యతను ఈ రోజు నుంచి స్వీకరించాలని ధర్మ సమాజ్ పార్టీ మీకు డిమాండ్ రూపంలో తెలియజేస్తుందని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేసిన నాళ్ళు మీతో ఊడిగం చేసే కొన్ని డ్రామా కంపెనీలు ఉంటాయి తెలంగాణ వ్యాప్తంగా. కొన్ని అంటగాగి తిరుగుతూ ఆత్మగౌరవాన్ని జెండాలని మోసుకుంటూ తిరుగుతున్న కొంతమంది నాకు మొదటి నుంచి తారాసపడతా ఉంటారు. సమాజంలో ఉద్యమాల పేరుతోటి మరో పేరుతోటి మీరే రూపకల్పన చేసి ఉద్యమం చేపిస్తారు, మీరే దాన్ని స్వతంత్ర ఉద్యమంగా మార్చమని అంటారు, మీరే మళ్ళా కల్పేసుకుంటారు. అలాంటి వాటికి రాబోయే కాలంలో కాలం చెల్లిపోతుంది. ఎందుకంటే నిక్కచ్చిగా నిజాయితీ పునాదిగా ధర్మ సమాజ్ పార్టీ ఆనాడున్నటువంటి ఒక గొప్ప పరిపాలన ఆలోచన క్రమాన్ని మోసుకొస్తూ భారత రాజ్యాంగం సాక్షిగా అందులో పొందుపరిచినటువంటి అధికారాలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని పేద వర్గాలను తయారు చేసుకొని రేపు రాబోయే కాలంలో తెలంగాణలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అనేక మంది మేధావుల వేదికల్ని కలుపుకొని ప్రభుత్వంలో కూడా మారే ఒక సందర్భానికి తెలంగాణ గడ్డ ప్రారంభమవుతుంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బడుగులు బలహీన వర్గాలు అంటే అమాయకులని మీరు అనుకుంటా ఉన్నారు. ఈ బడుగుల బలహీన వర్గాల ఆలోచన మెదళ్ళని నిరంతరం రంగరిస్తూ జ్ఞానవంతులుగా మార్చుకుంటున్నటువంటి ఒక కేంద్ర కార్యాలయం లాగా, ఒక కర్మాగారం లాగా తెలంగాణ గడ్డ ధర్మ సమాజ్ పార్టీ గౌరవ విశాల్ కుమార్ గారి నాయకత్వంలో
నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చివరిగా ఈ రోజు అయ్యా ముఖ్యమంత్రి గారు ఒకనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన 5 అంశాల గురించి ఒక మాటగా చెప్పి ఈ సందర్భాన్ని ముగించుకుందాం. బీఆర్ఎస్ మోసం చేసింది, అదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేయబోతా ఉంది. పేద వర్గాలకు మౌలిక సదుపాయాలు 5 మీరు అందిస్తే చాలు, ఏ ఉచిత పథకాలతో అవసరం లేదని విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు చేసుకొని బతకడానికి 1 ఎకరం భూమిని 5 అంశాలను మీరు అందిస్తే చాలు. ఈ ఉచిత 6 గ్యారెంటీలు లేకపోయినా పర్వాలేదు కానీ ఈ 5 గ్యారెంటీలని ప్రజలకు అందజేస్తే మీరు గొప్పగా పరిపాలించినట్టుగా మేము అర్థం చేసుకుంటా ఉంటాం. ఎందుకు అంటే విద్యా వ్యవస్థ పాడైపోయి మానవ వనరులే దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి, కానీ ఆ మానవ వనరుల రూపంలో నిర్వీర్యం అయిపోతున్న యువతను మీరు పెడదారి పట్టించడమే దీనికి కారణమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకోసం విద్యాలయాలను బాగు చేయాలి. పీజీ నుంచి ఎల్కేజీ దాకా, ఎల్కేజీ నుంచి పీజీ పిహెచ్డీ దాకా మొత్తం కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి విద్యను గొప్పగా తీర్చిదిద్దండి. పేద వర్గాలుగా మగ్గిపోతూ అనారోగ్యం పాలైతూ ఆరోగ్యం తెలియకుండా పోషకాహారం అందక వైద్యానికి దూరమై మరణిస్తున్న వాళ్లకు ఒక మంచి వైద్య సదుపాయాన్ని అందించాలని వైద్యం గురించి మాట్లాడుతుంది ఈ పార్టీ. ఉపాధి లేక పక్క రాష్ట్రాలు దాటిపోయి ఎక్కడెక్కడో దేశాలు దాటిపోయి మరణిస్తున్న యువత శాతం చాలా పెరిగిపోతా ఉంది. కాబట్టి ఈ దేశానికి మీరు ఒక మంచి ఉపాధి కల్పించే యువతనికి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఉండడానికి ఇల్లు అన్నారు, ఇందిరమ్మ పేరుతో ఇల్లు ఇవ్వాలనే ఒక కార్యక్రమము అది గొప్పగా నిర్వహించగలిగితే స్వాగతిస్తాం. మీ పార్టీ కార్యకర్తల అభిమానులకే ఇచ్చుకుంటే రాబోయే కాలంలో మిమ్మల్ని తీసి బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే పేదలుగా ఉన్నన్ని రోజులే పేదలు కనుక ఆలోచన పరులుగా మారితే వాళ్లకు ఏకైక బలమైన ఆయుధం భారత రాజ్యాంగం ఓటు ఉన్నది. కాబట్టి జాగ్రత్త సుమా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారో, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి. భారత రాజ్యాంగం కావాలనుకున్న వాడే ఈ దేశంలో బతకండి అని ఈ సందర్భంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. భారత రాజ్యాంగం లేకపోతే ఒకనాడు ఈ ప్రపంచంలో మనం బానిసత్వాన్ని అనుభవించిన విధానాన్ని మీరు అందరూ అర్థం చేసుకోక డబ్బుల పొగరెక్కి బాగా మస్తి పట్టి బాగా బలిసిపోయి ఒళ్ళు తిన్నరగక చేస్తున్నటువంటి పనులను మానుకోవాలని ఈ సందర్భంగా మళ్ళొక్క మారు తెలియజేస్తా ఉన్నాం. మేము బరాబరు ధర్మ సమాజ్ పార్టీ తరఫున రాజకీయాలు చేయడానికే వచ్చినామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ పునాదిగా స్వతంత్ర పవిత్రమైన రాజకీయాలను చేయడానికే మేము వచ్చినాం. కాబట్టి మాకు మీరందరూ భారత రాజ్యాంగ ప్రేమికులు, ప్రజాస్వామ్య వాదులు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే అతి తొందరలోనే గౌరవ విశారణ మహారాజు గారి బలమైన కార్యక్రమం తెలంగాణ గడ్డ మీద జరగబోతా ఉంది. పేదలమంతా ఐక్యమైదాం, పేదలమంతా బాధలు తీర్చుకోవడానికి ఒక్కటై రాజ్యాధికార సాధనకై బయలుదేరదామని సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాల్గొన్న మేధావులు, విద్యావంతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజాస్వామిక వాదులు అందరికీ పేరు పేరున జైబీలు తెలియజేస్తూ కవర్ చేయడానికి వచ్చిన గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి.